నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి, నాతో పాటు మార్కండేయ కార్ బజార్ ఓనర్ మార్కండేయ అన్న కూడా ఉన్నాడు. సో నేను ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళా మార్కెటింగ్ వీడియో గురించి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ప్రజెంట్ నేను ఉప్పల్లో ఉన్నటువంటి మార్కండేయ కార్ బజార్ లో ఉన్నా. సో చాలా రోజులు అవుతున్నది దీని గురించి మాట్లాడక. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు అన్న ఇంకో వీడియో వస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, చాలా రోజులు అవుతుంది, గ్యాప్ వచ్చింది, తీయండి అన్న వీడియో తీయండి అన్న అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో మన దగ్గర దాదాపు మన స్టోర్ లో 200 కార్ల కంటే ఎక్కువనే ఉన్నాయి. ఒకసారి ఇట్లా ఓవరాల్ వ్యూ చూపి వెంకట్, పైన ఒకసారి ఒక వ్యూ కూడా చూడొచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ రోజు వచ్చిన వెహికల్స్ ఉన్నాయి, చాలా వెహికల్స్ వస్తున్నాయి. రేపు సండే కాబట్టి సండే కార్ మేళా కోసం ఇవన్నీ కార్లు తీసుకొచ్చినాం. ఇండివిజువల్ గా దేని దాని కాడ పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ వస్తారు. సో చాలా మంది పబ్లిక్ కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ. సర్వీస్ కూడా అలానే ఉంది కదా. ఎస్, ఇలానే ఆదరించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఈ బిజినెస్ మేము లాయల్ గా చేస్తున్నాం, చాలా నిజాయితీగా చేస్తున్నాం. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మోసం చేయకుండా అందరికీ ఒక మంచి సర్వీస్ ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో మన దగ్గర ఉన్నటువంటి కార్ల గురించి ఒక్కొక్కటి బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. ఫైనాన్స్ అవైలబుల్ ఉంది, ఇబ్బంది లేదు. ఆర్టీఓ వర్క్స్ మన దగ్గర ఉంటాయి. అవును, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమి ఇబ్బంది ఉన్నా మనం అడగొచ్చు, మీకు క్లారిటీ ఇస్తాం. ఎటువంటి కేసులు ఉన్నా వెహికల్ పైన మాదే బాధ్యత ఉంటది. ఆర్సీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని డాక్యుమెంట్స్ క్లారిటీగా ఉంటాయి. ప్రతిదీ మనం వీరికి వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లుంది ఏం కదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కావాలంటే మీరు ట్రయల్ కొట్టడానికి లోపల పెద్ద ఎత్తున గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ లోనే మీరు ట్రయల్ కొట్టుకోవచ్చు. తర్వాత మీకు ఏమైనా లోన్ ప్రాసెస్ కావాలంటే మీకు సిబిల్ ఉంటాయి. సిబిల్ మంచి కూడా 800 ఎబో కావాలి కదా. సిబిల్ మంచి ఉంటాయి, బాగుంటే ఇక మీకు మంచి లోన్ వస్తుంది. 100% లోన్ చేయొచ్చు. మన దగ్గర అవకాశం ఉంది. సిబిల్ లేని వాళ్ళకి మనం లోన్ చేస్తాం. అది లోన్ చేస్తాం, ప్రైవేట్ లోన్ చేస్తాం. 50, 60, 70% లోన్ చేస్తాం, లోన్ చేయవచ్చు. సో మన దగ్గర కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు వినాయక చవితి సందర్భంగా మంచి ఆఫర్స్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు మార్కండేయ అన్న. సో అద్భుతమైనటువంటి కార్లతో పాటు దీంట్లో రేట్లు కూడా చాలా తక్కువ ఆయన ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఈ వినాయక చవితి ఆఫర్ కోసం. మీరు ఇక్కడికి వచ్చి అడగవచ్చు, అలా మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని అనడానికి ఏం ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రతి కార్ పైన రేట్ పెట్టుంటది. ఈ రేట్లు వారం ముందు పెట్టింది కాబట్టి నిన్న పెట్టింది, నిన్నటువంటి మనం అప్గ్రేడ్ చేసినాం. వినాయక చవితి ఆఫర్ కి సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి మొత్తం చూసుకోవచ్చు, రేట్లు ఎట్లున్నాయి. అవసరం అయితే కూడా తగ్గిద్దాం, అవసరం మాట్లాడి చాలా కార్ బజార్లలో ఓనర్ తో మాట్లాడదు, ఇక్కడ డైరెక్ట్ ఓనర్ తోనే వచ్చి మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ మాట్లాడుకోండి, మీరు ఇబ్బంది లేదని చెప్పి డైరెక్ట్ ఓనర్ తో కల్పించేటటువంటి ఆ అంశం కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం కార్ల గురించి. ఫస్ట్ ఈ షిఫ్ట్ కార్లు ఉన్నాయి మన దగ్గర. ఎంత రేంజ్ లో ఉన్నా ఇక్కడ నుండి స్టార్టింగ్ ఉన్నాయి? 2 lakhs నుంచి, అంటే స్టార్టింగ్ అయితే 50,000 నుంచి ఉన్నాయి. 50,000 నుంచి దాదాపుగా 15 to 20 lakhs వరకు ఉన్నాయి వెహికల్స్. 15 to 20 lakhs. సో మన దగ్గర వెరైటీస్ అంటే ఏమైనా వచ్చినాయి, కొత్త వెహికల్స్ ఏమైనా వచ్చినాయి? ఈ రోజుల నుంచి చాలా వచ్చినాయి. ఇన్నోవాలు వచ్చినాయి, సఫారీలు వచ్చినాయి, ఎక్స్వీ ఫైనల్ వచ్చినాయి, టాటా విస్టాలు వచ్చినాయి, అన్ని రకాల కార్లు ఉన్నాయి. వెన్యూ కార్ వచ్చింది ఒకటి. ఒక్కొక్కటి చెప్పుకుంటే పోదాం. ఇది షిఫ్ట్ డిజైర్ 2013 లైన్ గా ఉన్నాయి వెహికల్స్. ఇది షిఫ్ట్. ఇది సియాజ్. ఇవి లోన్ ఉందా అన్న వీటికి? చేద్దాం, అన్నిటికీ లోన్ చేద్దాం. దాదాపు సివిల్ బాగుంది అనుకో. ఇది షిఫ్ట్, అన్ని షిఫ్ట్. డిజైర్ ఆటోమేటిక్, ఇది ఆటోమేటిక్. డిజైర్ ఆటోమేటిక్. ఇది లోన్ ఫుల్ వస్తుంది. ఫుల్ లోన్ ₹1 కట్టాల్సిన అవసరం లేదండి. రైట్. ఇది ఫుల్ లోన్ చేయొచ్చు. 2016 డిజైర్. ఇది షిఫ్ట్. 70% లోన్ చేయొచ్చు. ఓకే, ఇది షిఫ్ట్. ఇది కూడా షిఫ్ట్. మార్కెట్ లో మూవ్మెంట్ ఎక్కువ ఉందన్న. మొత్తం షిఫ్ట్ ఒక దిక్కు పెట్టినా ఉంటుంది. తీసుకొచ్చి ఒక దిక్కు పెట్టినావు, టెన్షన్ లేకుండా. ఫైనాన్స్ అయింది. మా టీము మా బ్యాచ్. సో పెద్ద ఇబ్బంది లేదు, అందరు మన దగ్గరనే ఉంటారు. ఇది కూడా షిఫ్ట్. ఇది బెలెనోనా? మారుతి బెలెనో. ఇంకోటి తెలుసా అన్న, బెలెనో మొన్న 6 బండ్లు అన్నాం మన సండే ఒక్క రోజే. ఇది ఒకటే మిగిలింది. ఇది ఆల్రెడీ అడ్వాన్స్ అయ్యేది. ఇక వాళ్ళు కొంచెం సివిల్ ఇచ్చేసి ఒకటే ఉంది. ఇది షిఫ్టే. ఇదేనా జాజు ఇప్పుడు వచ్చాయి వెహికల్స్. హోండా జాజు చాలా మంది అడిగారు లాస్ట్ టైం. ఇప్పుడైతే ఇచ్చిన వాళ్ళ కోసం అయితే ఎవరు వచ్చి తీసుకోవచ్చు. డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది. 4 లక్షల
80,000 ఇంకా తగ్గిస్తా ఉన్నతో మాట్లాడి. యా సో అన్ని వెహికల్స్ కి తక్కువ ఉన్నాయి. వీళ్ళు ఏంటి కార్లు చూపిస్తారు కానీ ప్రైస్ ధరలు చెప్తారు అనుకుంటారు కానీ చాలా తక్కువలో ఉన్నాయి. ఇదికి వచ్చి మీరు చూసుకోవచ్చు, ప్రతి వెహికల్ మీద పేపర్ అంటించి ఉంటారు. చూసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి వెహికల్ అన్ని చెక్ చేసి పెడతాం, అన్ని చెక్ చేసి వెహికల్స్ ఏం ఇబ్బంది ఉండదు. కియా పెట్రోల్ సన్ రూఫ్ ఉంటుంది దీనికి. 2020 డీజిల్ అది డీజిల్ 13,20,000 ఉంది. వెహికల్ కి సన్ రూఫ్ ఉంది అంతా ఓకే. ఇది బాగుంది వెహికల్, పర్లేదు. ఇన్నోవా ఇప్పుడు వచ్చింది. ఎంత వస్తానే లోన్ అది 80%. ఇన్నోవా ఇప్పుడే వచ్చింది, ఇది నా కళ్ళ ముందే. 2015 ఇప్పుడు వచ్చింది వెహికల్. చాలా తక్కువ రేట్ ఇది. నాకు తెలిసి 10 లక్షల పైన ఉంటుంది బండి రేట్. ఇది 8,70,000 డీజిల్. 1,20,000 2 lakhs తక్కువ రేట్. అది ఏమన్నా లోన్ వస్తుందా? వస్తుంది, ఫుల్ వస్తుంది లోన్. అది ఫుల్ లోన్ వస్తుందా? ఓకే. సివిల్ బాగుండాలి, దాని తగ్గట్టు ప్రొఫైల్ కూడా ఉండాలి. ఇక వాగనాలు ఇవి ఎల్పిజి పెట్రోల్. ఇది ఆటోమేటిక్ వర్ణపటిక్. లాస్ట్ టైం చాలా మంది అడిగింది వెహికల్ గురించి. లోన్ వస్తుంది కూడా, అన్నిటికీ లోన్ ఉన్నాయి మాక్సిమం అన్ని లోన్. ఇది వర్ణపటిక్ ఓకే. ఈ రెండోది 70%. ఇది క్లచ్ ఉండదు, ఇక వెన్యూ గేర్ క్లచ్ ఉండదు, గేర్ వేయాలంతే. ఇది ఏంది ఆటోమేటిక్ ఐఎంటీ ఆటోమేటిక్ ఐఎంటీ. ఇది క్లచ్ ఉండదు, ఇక కాలు గేర్ వేసి వెళ్ళిపోతున్నారు అంతే. గేర్ అంటే ఎట్లానా ఏముంటది నాకు కొత్తగా ఉంది ఇదంతా కథం. అంటే గేర్ అంటే ఏమున్నాయి ఏమేయాలి ఇక క్లచ్ ఉండదు, గేర్ కూడా ఉంటది అంతే, ఇక గేర్ వేసుకోవాలంతే. మరి వితౌట్ గేర్ ఎట్లా? అంతే ఇక కాదమ్మా, వితౌట్ గేర్ ఎట్లా అంటున్నా? అంటే అదే డౌన్ అయిపోతుంది గేర్. ఈ కార్ కు క్లచ్ లేదు. క్లచ్ ఏం కార్ ఉంది ఇది? ఐఎంటీ వెన్యూ సన్ రూఫ్ ఉంటుంది దీనికి. ఓకే. ఎంత ఉంది కార్ కి? ఇక రేట్ కొంచెం ఎక్కువ చెప్తున్నాడు, తగ్గిద్దాం, ఒక 52,000 తగ్గిద్దాం. 22,000 తిరిగింది ఈ కార్. 22,000 తిరిగింది. ఎంత మోడల్ ఇది? 2021. క్లచ్ లేని కారు. క్లచ్ లేని కారు. బయలు ఉంది కారు. గేర్లు ఉంటాయి మళ్ళా, గేర్లు 6 గేర్లు. 6 గేర్లు క్లచ్ లేదు కారు. కొత్తగా వచ్చిందా కారు? ఎట్లా మార్కెట్ లో ఉన్నాయి? మార్కెట్ లో ఉన్నాయి. ఓకే. మంచి మైలేజ్ వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఉందని ఇట్లా క్లచ్ లేని కారు? 21 నుంచి వచ్చినాయి. 2021 వెన్యూలో ఉంది. ఏంటి మన దగ్గరకు వచ్చినాయి వన్ ఇది ఫస్ట్ టైం? చాలా మంది. అవునా? నేను గమ్మత్ చూస్తున్నాను, ఫస్ట్ టైం ఉంది కథ. కవర్ ఓపెన్ చేయలేదు ఇంకా. క్లచ్ లేని కారు చూసినా వెంకట్, క్లచ్ లేని కారు అట. సో ఇదే కారు క్లచ్ లేని కారు. గమ్మత్ ఉంది నిజంగా, ఏడ చూడలేదు. హైవేలా నాకు నడుతుంది క్లచ్ లేని కారు. పెట్రోల్ గేర్ వేసి వదిలేస్తే అయిపోయి. i20 ఇప్పుడు వచ్చింది నీదే. i20 నాదైతే నెంబర్ కాదు అదే బండి. సో i20 ఇది ఇదా? హోండా అమేజ్ ఒక 3 నెలలు వచ్చాయి సరే. ఇది గ్రాండ్ i10. ఇదేదో డిఫరెంట్ i20 యాక్టివ్ అనే పెద్ద వెహికల్ 580 హైట్ ఉంటుంది. యాక్టివ్ అంటే i20 కదా హైట్ ఉంటుంది. ఇది క్రెటా మోడల్ లెక్క లుక్ కొడుతుంది. అట్లా ఉంటుంది సేమ్ కదా. లోన్ ఉన్నాయి ఇవన్నిటికి? అన్నిటి లోన్ చేద్దాం. ఇదే i10 ఇబ్బంది ఉంటుందా? లోన్ ఫుల్ చేసి ఇంక ఫుల్ టాటా ఇండికా. ఇక ఇది శాంట్రో లోన్ వస్తాయి అనే వీటికి? ఇది ఇంక రాదన్న దీనికి వస్తుంది. శాంట్రో చేద్దాం. 80,000. ఓకే. ఇదేనా? 1,20,000. ఓకే. స్పార్క్ 75,000. ఓకే. 1,80,000. ఓకే. i10 ఇది ₹1,00,000. ఓకే. ఇదేనా? రేట్ తగ్గించిన 2,10,000 ఇది. ఓకే. ఎంత ఉన్నాయి? ఇది 2,60 ఉండే. ఇంతకుముందు అర్జెంట్ ఉన్నాయి నాకు అమౌంట్. 2,10 సెట్ చేసాం. 2,10 ఇచ్చేస్తుంది. చాలా తక్కువ రేట్. దాదాపు 60,000 తగ్గించాం లెక్క. కానీ ఆ కారే నాకు గమ్మత్ అనిపిస్తుంది. అది క్లచ్ లేని కార్ అంటే టాటా విస్టా ఇప్పుడు వచ్చింది 12 మోడల్ 1,30,000. ఇప్పుడు వచ్చింది. వాషింగ్ కూడా ఎట్లా వచ్చి. ఇక వాళ్ళ ఇష్టం మన అయితే జెన్యూన్ ఉంటాయి. ఇక మనం అయితే మన దుమ్ము దులే మనం దులిపాం. ఇక రిచ్ బండి VDI 2012 260 తగ్గచ్చు, ఒక 10,20,000 తగ్గిద్దాం. రిచ్ ఇది కూడా 1,70,000. ఓకే. ఇది మారుతి రిచ్ లైన్ మాల్ లోన్ వస్తాయి కాబట్టి వీటి లోన్ వస్తుంది. దీనికి లేదు, దీనికి రాదు. టాటా ఇండికా ఎంత ఉన్నది? 1,30,000. సోల్డ్ అవుట్. ఇక అవన్నీ సోల్డ్ అవుట్. బండి మొత్తం అవన్నీ వెళ్ళిపోయినా నాకు పెట్టినావా? డస్టర్ 3,20,000. 13 టాప్ ఎండ్. ఇది 15. డస్టర్ 4,30,000. ఈ హోండా అమేజ్ బాగుంటాయి వెహికల్స్, మంచి ఉంటాయి, మంచి మైలేజ్ వస్తాయి. గట్టి బండ్లు గట్టి బాగుంది. 17
490 ఎకో ఈకో వ్యాన్ ఇది. ఓకే ఇదేనా ఇది ఎక్సెల్ 6 ఓకే 7 సీటర్ బ్రిజా విటారా బ్రిజా లోన్ వస్తాయి అన్ని వస్తాయి రేట్ లోన్ వస్తాయి. యా బ్రిజా దాదాపు ఒక 3-4 వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్. దీని కూడా లోన్ వస్తాయి లోన్ వస్తాయి దీని కూడా అదే కదా వస్తాయి. ఇక వ్యాగన్ అయితే లైన్ పెట్టినప్పుడు అదే ఇక నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు వాళ్ళు. ఇవన్నీ అదే కాదు ఇక. వాటి వస్తాయి లోన్ అన్నిటికీ అన్నిటికి వస్తాయి లోన్లు మ్యాక్స్ అన్నిటికి వస్తుంది. సో ఇది మన కార్ల కథ. కానీ గల ఒక్కటే కారు జర నాకు గేర్ లేని కారు అంటే గేర్ కాదు క్లచ్ కదా క్లచ్ లేని కారు భలే గమ్మత్తుంది. సో ఇది కార్లకు సంబంధించినటువంటి అంశం. అటు కూడా కార్లున్నాయి కదా కింద కింద ఉన్నాయి కదా అవునాయి కార్లు ఉన్నాయి చాలా ఉన్నాయి బల్ల. బాబు అటు కూడా కార్లు ఉన్నాయి సఫారీ కారు అవి ఉన్నాయి. అటు ఏమేమి ఉన్నాయి అటు? సఫారీ ఉంది, ఇయాన్ ఉంది, మహీంద్రా ఎక్సీ ఉంది, బుల్లెరో ఉంది, ఎక్సీ పైన 4-5 బండ్లు అక్కడ ఆ ఏరియాలో. ప్లస్ డాట్సన్ రెడీగోల్ ఉన్నాయి అన్నిటికి ఉన్నాయి కదా అన్నిటికీ డాట్స్ అన్ని వేద్దాం. సో సిబిల్ ఉంటే మాత్రము దాదాపుగా 70-80-90% 100% లోన్ చేద్దాం. సిబిల్ లేని వాళ్ళకి 50-60% లోన్ చేద్దాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు. డాక్యుమెంట్స్ చాలా ఈజీ ఉంటాయి. మీరు లోన్ కోసం కూడా ఎక్కడికి పోయిన అవసరం లేదు. నా దగ్గర రండి, లోన్ నేనే చేస్తా, ఆర్టీఏ వర్క్స్ నేనే చేస్తా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెహికల్ పైన కూడా ఎటువంటి కేసులు ఉన్నా ఎటువంటి ఛాలెంజ్ కూడా నేనే కట్టిస్తాను. రేపు పొద్దున ఎప్పుడు ఓపెన్ అవుతుంది? రేపు మార్నింగ్ 8 గంటలకు ఓపెన్ అవుతుంది, నైట్ 8 గంటలకు రన్నింగ్ గా ఉంటుంది. సో ఇది వీడియో ప్రతి శనివారం నేను ఎందుకు పెడుతున్నా అంటే ఆదివారం కార్ మేళా ఉంటుంది. ప్రతిరోజు మీరు వచ్చిన ప్రతిరోజు వీళ్ళు ఫిక్స్డ్ రేట్ అంటారు. ఫిక్స్డ్ రేట్ అంతే 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 అంటారు. ఆదివారం వస్తే బార్గింగ్ ఉంటుంది. అందుకే నేను ఆదివారం ఈ వీడియో పెట్టేది. రేపటి కోసం ఇవాళ వీడియో పెడుతున్నా. అందుకే సండే కార్ మేళా అని పెడుతున్నా. రేపు వస్తే బార్గింగ్ ఉంటుంది. రేపు రేట్ మాట్లాడుకోవచ్చు. కింద మీద ఏదో కూరగాయల వ్యాపారం లెక్కన మనం ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు. ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను. ఆదివారం పోతే సోమవారం మంగళవారం బుధవారం ఇప్పుడు వచ్చినా కూడా వీళ్ళు ఆడ కూర్చుంటారు. ఆఫీస్ వెనక రెగ్యులర్ షెడ్ లో కూర్చొని ఫిక్స్ ఎన్నిసార్లు అడిగినా ఫిక్స్ రేట్ అంటారు. కాబట్టి రేపు రండి. రేపు సండే రోజు రేపు మీరు ఒకసారి ఫ్రీ తీసుకోండి. పనిచేసే వాళ్ళు కూడా రేపు ఒక రోజు కారు కొందామనే ఆలోచన ఉంటే టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఉప్పల్లో ఉంటుంది. ఇది మార్కండేయ కార్ బజార్ అని గూగుల్ లొకేషన్ లో కొట్టిన వస్తుంది. లేకపోతే యూట్యూబ్ లో మార్కండేయ కార్ బజార్ అని కొట్టినా కూడా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతి వీడియో వస్తుంది, చూసుకోవచ్చు. తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెప్పాను. ఫోన్ నెంబర్ కింద ఇస్తాం ఆల్రెడీ. లేదంటే మీ నెంబర్ కూడా చెప్తాం. సరే 9912931339. ఇంకో నెంబర్ ఉంటుంది 9912901333. ఆ నెంబర్ లో కాల్ చేయండి. లేదంటే అంత అవసరం లేదు, వాట్సాప్ లో ఆయన పెట్టండి, డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా. లేదా గూగుల్ మ్యాప్ కి వెళ్తే మార్కండేయ కార్ బజార్ కొట్టండి, మన లొకేషన్ వస్తే లొకేషన్ దగ్గర డైరెక్ట్ వస్తుంది. లేకపోతే ఇంకా మీకు బ్రీఫ్ గా కావాలంటే ఒకవేళ వరంగల్ నుండి వచ్చేటోళ్ళు అంటే వరంగల్ రూట్ నుండి వచ్చేటోళ్ళు ఉప్పలు పోయేటోళ్ళు మీరు బోడుప్పల దిగుర్రి. పిల్లల నెంబర్ 56 కాడ దిగి డైరెక్ట్ ఇట్లా అక్కడ మీకు కమాన్ ఉంటది. ఆ కమాన్లకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినా లేకపోతే కమాన్ పక్కనకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినా కూడా మీ డైరెక్ట్ లోపలికి వస్తే డెడ్ ఎండ్ దగ్గర మీకు బోర్డులు కనబడతాయి. వాకబుల్ డిస్టెన్స్ పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ఆ గోడల్లో కూడా మార్కండేయ కార్ బజార్. డెడ్ ఎండ్ లోనే గోడలు ఉంటాయి. ఆ గోడల కాడ మార్కండేయ కార్ బజార్. మీరు ఇట్లా వస్తుంటే మీకు కాలేజ్ కనబడుతుంది. ఆ కాలేజ్ పక్కనే ఉంటది గోడ. అరోరా కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ పక్కనే ఉంటది గోడ. మీకు ఇబ్బంది లేదు, రావచ్చు. అన్ని వెహికల్ చెక్ చేసుకోండి, కావాలంటే చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి. ఇబ్బంది ఎటువంటి సమస్య ఉండదు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు ఒకసారి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని వెహికల్స్ ప్రతిదీ చెక్ చేస్తామన్నా రెగ్యులర్ గా. మా పిల్లలు ఉంటారు, వాళ్ళకి అన్ని నేర్పించాను. ఫస్ట్ దాదాపు 2-3 సంవత్సరాలు ఆగిన వర్క్ చేస్తారు. అన్ని వాళ్ళకు నేను ఎట్లా చేస్తానో వాళ్ళు అట్లా చేస్తారు. ప్రతిదీ చెక్ చేసి వెహికల్ లోపల రప్పిస్తారు. సో ఇది కార్లకు సంబంధించిన అంశం. దాదాపు 200 కార్ల పైచీలకు ఉన్నాయి మన దగ్గర. ఇంకా వస్తున్నాయి. ఇంకా దాదాపుగా సాయంత్రం 50 వెహికల్స్ వస్తున్నాయి. మా ఈ సండే పబ్లిక్ ఎట్లుంటారేమో. లాస్ట్ సండే అయితే మాత్రం చాలా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సపోర్ట్ అయితే ప్రతి ఒక్కరు చేసిరు. సో పోయినసారి అడిగే పబ్లిక్ కొన్ని అడిగిన వెహికల్స్ తెప్పించినాం. తెప్పించి చేసినాం. ఇప్పుడు ఇప్పటివరకు అదే పని చేసిన. ఈ రోజు ఒక వెహికల్ తెప్పించిన వెహికల్ కూడా ఐటెంట్ ఒకటి 12 మోడల్స్. ఈ వెహికల్స్ ఇక్కడ ఉన్న వెహికల్స్ కాకుండా అన్న స్పెసిఫిక్ గా నాకు ఈ వెహికల్ కావాలని ఆయన చెప్తే ఆయన తెప్పిస్తాడు. నేను నోట్ చేసుకుంటాను, నా దగ్గర నోట్ చేసుకుంటా, బుక్ లో తెప్పిస్తాడు. ఫోన్ కూడా చేస్తాడు. లేకపోతే ఆ వెహికల్ వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి మీరు రమ్మని చెప్తాడు. మీరు వచ్చి తీసుకొని పోవచ్చు. ఇంకోటి ఏంటంటే కారు కొనేవాళ్ళే కాదు, అమ్మేటోళ్ళు కూడా తెచ్చిడ పెట్టచ్చు. ఇబ్బంది లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి. సర్వేలెన్స్ మొత్తం సీసీ కెమెరా హ్యాండ్ ఓవర్ లోనే అండర్ లోనే ఉంటది. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు, మొత్తం మీరు చూసుకుంటారు. ఇంకోటి అన్న, ఇంకోటి ఏంటంటే వస్తూ చాలా మంది బండ్లు వస్తున్నాయి, కానీ పేపర్ డాక్యుమెంట్ తీసుకొని వస్తారు. అసలు డాక్యుమెంట్ వాళ్ళ పేరు మీద లేదు మనకు తెలియదు కదా. మీరు వచ్చే వాళ్ళు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని నా దగ్గర రండి. సార్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వకండి, మీ దగ్గర పెట్టుకొని వెహికల్ అమ్మిన తర్వాత నాకు డాక్యుమెంట్స్ చేసాను, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నాకు అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ నుంచి మొత్తం చెక్ చేస్తా తర్వాత వెహికల్ లో పెట్టుకుంటా. ఎందుకంటే నేను ఇప్పుడు వెహికల్ అమ్ముతున్నా, వాళ్ళకు నేను గట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. వెహికల్ కొనే వాళ్ళకి మనం గట్టి చెప్పాలి. డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను చెప్పుకోవాలంటే నాకు ధైర్యం కావాలి. కాబట్టి మీ డాక్యుమెంట్స్ నాకు అన్ని క్లారిటీ చూపించిన తర్వాతనే వెహికల్ మన లోపల పెట్టుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్.